వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అధిక ఖర్చు సూచన కనిపిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేకపోయినా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు మంచికి వెళ్తారు, అక్కడ చెడు ఎదురవుతుంది. ఎందుకు ఈ కర్మ, మనం ఏ పాపం చేసాం అనే ధోరణి కూడా రావడం జరుగుతుంది. అయితే ఏదైనా దైవానుగ్రహం అనుకోండి. మన పని మనం చేయడం మన వృత్తి ధర్మం అనవచ్చు. ఏ పని చేసినా మన పని మనం చేయడం, ధర్మం ప్రకారంగా వెళ్ళాలి, తర్వాత భగవంతుడి ఆశీర్వచనం ఉంటుంది అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీయానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా కళారంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, అలాగే చిరు వ్యాపారస్తులకు, చిరు ధాన్య వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, మనోవేదనకు గురవుతారు. అలా కాకుండా మీకు మీరుగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా కూడా తెలియని ఆందోళన ఎక్కువ అవుతుంది. ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ₹1 వచ్చిందంటే ₹2 ఖర్చు అవుతుంది. అదృష్టం ఏంటి అంటే ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోయినా సరే ఖర్చు అనేది కనిపిస్తుంటుంది. గుడ్డిలో మెల్లగా మనకి అదృష్టం ఏంటంటే కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి మటుకి నూతన బ్రాంచ్లు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు పరీక్షాకాలం కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించాలి, బద్ధకాన్ని విడవాలి. ఏదైనా స్ట్రెస్కి గురి కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, PR కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి స్థిరత్వం సరిగ్గా లేక, ఉన్న ఉద్యోగంలో సరిగ్గా చేయలేక, నూతన అవకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కువ మనోవేదనకు గురవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం, నూతన అవకాశాల కోసం వేచి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు, అలాగే పాల్గొంటారు కూడా. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపుని వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 7, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.